పాటలు ఎలా పాడాలి అనేది తెలియజేస్తాను. ఉదాహరణకి ఆకాశంలో ఎయిర్‌లైన్స్ ఉంటాయి కదా! దిక్సూచి ద్వారా పోతారు. అవి ఎలా ఉంటాయి? అమెరికా, జర్మన్, జపాన్ వాటికి సౌత్, నార్త్‌ని బట్టి అవి ఎట్లా పోతే అమెరికాలో దిగుతాం, న్యూయార్క్‌లో దిగుతాం, ఇండియాలో దిగుతాం ఇట్లుంటాయి. అవి ఎవరు చేస్తారు? మనిషి చేస్తాడు. మనిషి చేసుకుంటాడు. మనిషి కోసమే అవి ఏర్పరచుకుంటాడు. మనిషి చేరాల్సిన గమ్యం కోసం అవి ఉంచుతాయి. మనిషి చేరుతాడు. ఇది అందరికీ తెలుసు. వాటిని బట్టే ఏరోప్లేన్ అంతరిక్షంలో పోతది. ఎందుకంటే పైన రోడ్లు ఉంటాయి కాబట్టి, దిక్కులు తెలియవు కాబట్టి దిక్సూచి ద్వారా వాళ్ళు ఏర్చుకుంటారు ఎయిర్‌లైన్స్. మనిషి వాటిని ఏర్పరచుకుంటాడు. మనిషి పోతాడు వాటి ద్వారా. కానీ కొన్ని రకాల దిక్సూచులు ఉన్నాయనుకుందాం. కొన్ని రకాల ఎయిర్‌లైన్స్ ఉన్నాయి. కానీ అది ఎటు పోతాయి, ఎవరి కోసమో తెలీదు. అలాగే వాటిది ఎటు పోతదో వాటిని ఎవరు ఏర్పరచుకున్నారో తెలీదు. అవి ఎలా ఏర్పరచుకున్నారో తెలీదు. ఎవరి కోసం అనేది తెలీదు. ఎవరు ఏర్పరచాలో తెలీదు. ఆ దిక్కులు అవి ఎటు పోతాయో తెలీదు. అలాంటి ఎయిర్‌లైన్స్ ఉన్నాయనుకో, మరి ఎవరు ఏర్పరచుకున్నారు? ఆ ఎయిర్‌లైన్స్ ఎందుకు అవి ఎట్టిపోతాయి? మనకు తెలీదు చూసినావా? అదన్నమాట పాట పాడే విధానం అదన్నమాట. అట్లా పాడాలి. అదన్నమాట పాట పాడే విధానం. అలాగే మనం ఒక ఆలోచన చేసినా, పని చేసినా, భావం, ఆలోచన, స్పందన ఏది చేసినా మనము, మన ఆలోచన, మన శరీరము మనం చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు మన శరీరంలో ఇప్పుడేది జీర్ణక్రియ ఉన్నది. జీర్ణక్రియ అనేది మనం చేసుకోం కదా! అలాగే మనలో హార్ట్ బీటింగ్ ఉన్నది. అది మనం చేసుకుంటామా? అదే అవుతా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అదే అవుతుంది. జీర్ణక్రియ అదే జరుగుతుంది. కండరాలు అప్రత్యంగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ అవే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జ్వరం ఉన్నది మనం తెచ్చుకుంటామా? అదే వస్తుంది కదా! అట్లనే ఆకలి అవుతుంది మనం కలిగించుకున్నామా? అదే కలుగుతుంది కదా! అయితే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే వీటిని కలిగించే వ్యక్తి ఎవడో ఉండదనుకుందాం. ఎవడో ఉన్నాడు వాడు కలిగించుకుంటాడు. వాడి వల్లే జరుగుతాయి. ఈ హార్ట్ బీటింగు, ఆకలి, రక్త ప్రసరణ, జీర్ణక్రియ ఒకటి చేస్తూ ఉన్నాడు. అవి అవుతూ ఉన్నాయి. కానీ ఆ చేసేవాడు మనకు తెలియదు. అవి ఎలా అవుతున్నాయో మనకు తెలియదు. ఆ రెండు మనకు అతీతంగా జరుగుతాయి అనుకో. అప్పుడు ఎలా ఉంటుంది? ఓ పాట అలా ఉండాలన్నమాట. మనము ఆ పాట అలా ఉండాలి. ఇలా పాడాలన్నమాట పాట. ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. ఇలాగే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి జనం ముందు. అంటే ఇలాగే మాట్లాడాలి. షార్ట్ ఫిల్మ్స్ తీయడము, షార్ట్ ఫిల్మ్స్‌కి కథ రాయడము, షార్ట్ ఫిల్మ్స్ నటన, షార్ట్ ఫిల్మ్స్ అభినయము, షార్ట్ ఫిల్మ్ షూటింగ్ సన్నివేశాలు ఇలాగే తీయాలన్నమాట.